9505020443 నెంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతం మార్కెట్స్లో అదే ట్రెండ్ మనకు కనిపిస్తుంది. మనం ఇవాళ ఉదయం నుంచి ఎలాంటి ట్రెండ్ ఉందో సేమ్ 92 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ అండ్ 35 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. 9065 పాయింట్స్ దగ్గర నిఫ్టీ 9050 అబవ్ మార్క్న కొనసాగుతోంది. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం, ఎందుకంటే సాధ్యమందరికి ఈమెయిల్స్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్స్ పంపించండి, మనకు అనలిస్ట్తో అడిగి మనం మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. కొన్ని మెయిల్స్ చూద్దాం. సునీల్ కుమార్ అడుగుతున్నారు, అంబుజా సిమెంట్స్ 246లో తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్ లాంగ్ టర్మ్ గురించి తీసుకున్నారు. అంబుజా సిమెంట్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా పెరుగుతూనే వస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం రియల్ ఎస్టేట్ రంగం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా లైమ్లైట్లోకి రావడంతో పైగా మన బడ్జెట్ తోటి కొంచెం ఇవన్నీ కూడా బూస్టప్ అవ్వడం కూడా మనం చూస్తాము. కాకపోతే స్లైట్లీ అండర్ పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మిగతా సిమెంట్ స్టాక్స్తో పోలిస్తే. ఈ స్టాక్ చూస్తే కనుక 200 నుంచి 240 వరకు పెరగటం మనం చూస్తాము. హోల్డ్ చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ కానీ లేదంటే కనుక సెక్టర్ కానీ బాగా బులిష్ కానీ ఉన్న కౌంటర్ కాబట్టి హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్. కుమార్ మెయిల్ చేశారు, కరూర్ వైశ్య బ్యాంక్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, మనపురం ఫినాన్స్, ఈ 3 స్టాక్స్ని 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చా? కరూర్ వైశ్య బ్యాంక్ కూడా మంచి కంపెనీ అండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక చాలా కాలము మనకి లోయర్ రేట్లో 80 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి 110 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాం. కానీ లాస్ట్ 3 మంత్స్గా చూస్తే కనుక 110 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం టార్గెట్ కూడా షార్ట్ టర్మ్లో పూర్తయింది కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ ఇక్కడ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. డిప్లో బై చేయొచ్చు. ఓవరాల్గా లాంగ్ టర్మ్లో కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న ఒక ప్రొఫెషనల్ బ్యాంక్ అనుకోవచ్చు. మిగతా స్టాక్స్ ఏమన్నారు? మనపురం కూడా మనం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఫైనాన్స్ కంపెనీ అండి. ఇప్పటికీ కొంచెం వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా ముఖ్యంగా మొన్న వచ్చిన ర్యాలీలో బాగా డ్రీమ్ రన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఎక్కడో లోయర్ రేట్ 25 రూపీస్ నుంచి 110, 105 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము మనపురం ఫైనాన్స్. కాకపోతే 105, 110 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 3 మంత్స్గా ముఖ్యంగా డిమానిస్ట్రేషన్ వచ్చినప్పటి నుంచి ఈ లెవెల్ దాటలేకపోతుంది కాబట్టి సో మనపురం షార్ట్ టర్మ్లో 110 దగ్గర కొంచెం కాన్షియస్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్లో మంచి స్టాక్. మరొక మెయిల్ ప్రశాంతి అడుగుతున్నారు, కెరీర్ పాయింట్ అండ్ స్మార్ట్ లింక్ ఈ 2 స్టాక్స్ను లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చు అని చెప్పి. కెరీర్ పాయింట్ అంటే మేబీ ఎందుకంటే ఈ ఐపీఓ వస్తుంది, సిఎల్ ఎడ్యుకేర్ సంబంధించిన ఐపీఓ, అండ్ మేబీ దాని పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ఇలాంటి స్టాక్స్లో బయింగ్ వస్తే రావచ్చేమో. కానీ బట్ కెరీర్ పాయింట్ ఒకప్పుడు వచ్చిన ఐపీఓ తర్వాత ఆ ప్రైజింగ్ మళ్ళీ రాని పరిస్థితి మనం చూస్తున్నాము. కెరీర్ పాయింట్ అండ్ స్మార్ట్ లింక్ నెట్వర్క్స్ చూస్తే కనుక ఈ స్టాక్ మనకి ఒక మైనర్ అప్ ట్రెండ్లో వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గా ఒక మీడియం సైజ్డ్ కంపెనీ లాగా కనిపిస్తుంది. ప్రాఫిట్స్ చూస్తే కనుక పెద్ద ఏం లేదు, జస్ట్ 1 or 2 crores మధ్యలో ఊగిసలాడటం చూస్తున్నాము. ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళటం చూస్తున్నామే తప్ప కానీ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ కానీ లేదంటే కనుక స్ట్రాంగ్ గ్రోత్ కానీ ఈ స్టాక్లో అంతగా కనిపించట్లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే మంచి పెద్ద పెర్ఫార్మెన్స్ ఉండే అవకాశాలు తక్కువగా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రస్తుతానికి స్మార్ట్ లింక్ నెట్వర్క్స్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, అలాగే ఉన్నాయంటే కనుక హయ్యర్ లెవెల్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సో ఓవరాల్గా కొంచెం స్లైట్లీ అండర్ పెర్ఫామ్ చేస్తుంటే కనిపిస్తుంది స్మార్ట్ లింక్ నెట్వర్క్స్. అలాగే కెరియర్ పాయింట్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ 100 రూపాయలు 120 రూపాయల మధ్యనే కొంచెం లాస్ట్ 6 మంత్స్గా ఈ మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకుండా కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ప్రీవియస్లో కూడా చూస్తే కనుక ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గానే కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కూడా జస్ట్ ఒక స్మాల్ సైజ్డ్ కంపెనీ లాగే కనిపిస్తుంది. సో పెద్ద పాజిటివ్ ట్రిగర్స్ అయితే ఏం ఇమీడియట్గా కనిపించట్లేదు. ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ కానీ డెవలప్మెంట్ వస్తే కనుక మేజర్ సపోర్ట్ దగ్గర టెక్నికల్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ 2 స్టాక్స్ వీక్గా ఉన్న స్టాక్సే. నరేంద్ర కుమార్ అడుగుతున్నారు, సునీల్ హైటెక్ని ప్రజెంట్ రేట్లో 3 to 5 years టైం హోరైజన్కి ఇప్పుడు బై చేసుకోవచ్చు. సునీల్ హైటెక్ గత కొద్ది రోజు కొద్దిగా యాక్టివిటీ స్టాక్లో పెరిగింది.
ఇవాళ కూడా న్యూస్ చూసామండి, ఒక మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి వాళ్ళకి కాంట్రాక్ట్ రావడంతో సునీల్ హైటెక్ కొంచెం బాగా పెరగటం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక సునీల్ హైటెక్ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 24 నుంచి 10-11 రూపాయల వరకు బాగా పడటం కూడా చూసామంటే ఇంచుమించు 50% క్యాపిటల్ కూడా ఎరోడ్ అయిపోవడం చూస్తున్నాము సునీల్ హైటెక్. మనం చూస్తున్నాం ఇవాళ ఎప్పుడో ఒక 9% వరకు పెరగటం మనం చూస్తున్నాము. ఒక మేజర్ నేషనల్ హైవే కాంట్రాక్ట్ రావడంతో పెరగటం మనం చూస్తున్నాం. కానీ చాలా కాలం తర్వాత ఒక బేరిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే ఒక ట్రెండ్ అనేది బిగినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. మైట్ బి కొంచెం కాషియస్గా బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. శ్రీనివాస్ అడుగుతున్నారు, నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్. మనం పదే చెప్తూనే ఉన్నామండి, ఈ స్టాక్ని బై చేసుకోవద్దు. పొరపాటుని కూడా ఎన్ఈసిసి అన్న పేరు మీద మనకు అందరికీ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. కాకపోతే ఇంకొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే కార్వీ పేరు మీద, హెచ్డిఎఫ్సి పేరు మీద, యాంజిల్ స్టాక్ బ్రోకింగ్ పేరు మీద ఇలా పైన జస్ట్ పేర్లు మారుస్తూ మనకి ఎన్ఈసిసి రికమెండేషన్స్ పంపిస్తున్నారు. ఈ స్టాక్లో ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఏం లేవండి. ఇది పూర్తిగా ఆపరేటర్ డ్రివెన్ స్టాక్, జంక్ స్టాక్. ఇది ఒకవేళ 20 రూపాయల నుంచి గతంలో మనం చూసాం 50-60 రూపీస్ దాకా పెరిగింది, మళ్ళీ అదే స్థాయికి వచ్చినట్టుంది. ఈ స్టాక్లో వన్స్ ఇరుక్కుంటే మళ్ళీ బయటికి రావడం కూడా చాలా కష్టం. ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్ సార్? టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే ఉందండి. ఈ మధ్య వాలటిలిటీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మధ్య ఒక 2-3 నెలల క్రితం చూస్తే కనుక 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము ఎన్ఈసిసి. అలాగే ఈ 2 నెలలుగా చూస్తే కనుక 100 రూపాయల నుంచి కూడా బాగా పట్టడం కూడా స్టీప్గా పడటము. ఈ ప్రీవియస్ గెయిన్స్ అన్నీ కూడా ఒక 2-3 వారాల్లో ఎరోడ్ అయిపోవడం చూస్తాము. ఫండమెంటల్గా చూస్తే కనుక జస్ట్ ప్రతి క్వార్టర్ ఒక 1 crore అండ్ ఆడ్ రిజల్ట్సే ప్రకటించడం మనం చూస్తున్నాము. సో ఫండమెంటల్ కూడా పెద్ద గ్రేట్గా కనిపించట్లేదు ఎన్ఈసిసిలో. ఇందిరా అడుగుతున్నారు, చంబల్ ఫర్టిలైజర్స్ని 84 రూపీస్ 30 పైసలో తీసుకున్నారు. ఈ టైంలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చంబల్ ఫర్టిలైజర్స్? ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది చంబల్ ఫెర్టిలైజర్స్. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా, మొన్న బడ్జెట్ రోజు కూడా చూస్తే కనుక ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన సెక్టర్ చంబల్ ఫెర్టిలైజర్స్తో పాటు మిగతా ఫెర్టిలైజర్స్ అన్ని కూడా బాగా అప్ ట్రెండ్లోకి వస్తుంది. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా స్టడీ గ్రోత్, స్టడీ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఉన్నవి హోల్డ్ చేయండి. మేజర్ పీక్లో ఉంది కాబట్టి హయ్యర్ ప్రైస్లో మళ్ళీ క్యారీ అయిపోకుండా కొంచెం ఒక కరెక్షన్లో వచ్చిన తర్వాత డిప్లో బై చేయొచ్చు చంబల్ ఫెర్టిలైజర్స్. అండ్ ఎయిర్లైన్ స్టాక్స్ అన్నింటిలోనూ ఇప్పుడే ఒక బయింగ్ కనిపిస్తుంది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ బికాజ్ అనుకోవచ్చు వాళ్ళ F&O ఎంట్రన్స్లోకి మేబీ March 38 నుంచి ఇండిగో వస్తుంది కాబట్టి వాళ్ళు ఇండిగో పెరుగుతుంది అనుకున్నాం. బట్ మిగిలిన స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఇండిగో వాళ్ళ 4% దాకా పెరిగింది. స్పైస్ జెట్ అనూహ్యంగా ప్రైస్ అండ్ వాల్యూమ్ రెండు బ్రేక్అవుట్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 11% దాకా స్పైస్ జెట్లో కనిపిస్తుంది. 94 రూపీస్ ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ జెట్ ఎయిర్వేస్ కూడా 4.5% దాకా పెరిగి వాళ్ళ 481 దగ్గర కొనసాగుతుంది. ఇది స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్లో మనం చూస్తున్నాం. అనీష్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ని 1000 రూపీస్లో 60 షేర్స్ బై చేశారట. ఒక 6 years ఆయన టైం ఫ్రేమ్ తీసుకున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ సెల్? ఇప్పటికే 30% ఆఫ్ దాకా ప్రాఫిట్స్లో ఉన్నారు మీరు. 6 years అంటే ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ అండి. మీరు డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తే కనుక 1000 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ రిలయన్స్ జియో ప్రకటన తర్వాత బాగా మేజర్ అప్ము కూడా రావడం మనం చూసాము. ఆ సైడ్ వేస్ ధోరణిలోంచి బయటపడటము, అలాగే ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీసివ్ ట్రెండ్ సైడ్ వేస్ స్ట్రక్ అయిన స్టాక్ బాగా అప్ ట్రెండ్లోకి రావటము, కొంచెం బాగా పాజిటివ్ లైమ్లైట్లోకి రావడం చూస్తుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రోత్ కూడా ఫ్యూచర్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు, కానీ ఎప్పటికప్పటికి మీరు ఫాలో అప్ కూడా చేస్తూ ఉండండి. ఒక టైం హొరైజన్ అంటే ఏం పెట్టుకోకండి. 6 years ఆ లోపలే ఒకవేళ మీకు డీసెంట్ సెట్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చి మేబీ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ ప్రాఫిట్స్ ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటూ ఉండడం కూడా మంచిది. ఎందుకంటే హెవీ వెయిట్ షేర్ అండ్ ఈక్విటీ బాగా పెద్దగా ఉన్న షేర్ కాబట్టి. విశ్వనాథ్ మెయిల్ చేశారు, ఫిలిప్స్ కార్బన్, నైల్, గ్రావిటా ఈ 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? ఫిలిప్స్ కార్బన్, గ్రావిటా అన్న స్టాక్ అయితే వరుసగా 52-week హై టచ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా గత కొద్ది రోజు నుంచి కనిపిస్తుంది గ్రావిటా.
గ్రావిటాస్ చూస్తే కనుక మనకి 25 రూపాయల దగ్గర నుంచి మనకి 60 రూపాయలు కూడా దాటడం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. అలాగే ఫిలిప్స్ కార్బన్ కూడా మనం చూస్తే కనుక ఇవాళ 2.5% వరకు పెరగటం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ 1 ఇయర్గా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. సో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఫిలిప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. షార్ట్ టర్మ్లో కొంచెం ఓవర్ బాట్లో ఉంది కాబట్టి కాషియస్గా ఉండండి. లాస్ట్ మెయిల్ అక్కడ తీసుకుందాం. చలపతిరావు అడుగుతున్నారు శంకరా బిల్డ్కాన్ ఐపీఓ గురించి. 440, 460 బుక్ బిల్డింగ్ ఇచ్చారు కదా, ఏ ప్రైస్ దగ్గర అప్లై చేసుకోవాలని చెప్పి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓలన్నీ బుక్ బిల్డింగ్ ద్వారా వస్తున్నాయి. ఏంటంటే ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అబౌట్ ద ఐపీఓ, మీరు లోయర్ ప్రైస్ దగ్గర 440 దగ్గర మీరు కోట్ చేసుకోవచ్చు. ఆర్ మీరు చాలా బుల్లిష్గా ఉన్నారు, ఆ స్టాక్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. 460 ఇస్ ద రీజనబుల్ ప్రైస్ అంటే 460 పెట్టుకోవచ్చు. 440 అండ్ 460 మధ్య. బట్ ఎందుకు మనకి ఏ ప్రైస్ దగ్గర అలాట్ అవుతుందో తెలియదు కదా, రిస్క్ ఎందుకు తీసుకోవడం అనుకుంటే కట్ ఆఫ్ ప్రైస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ప్రైస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే కంపెనీ ఏ ప్రైస్ అయితే ఒక కట్ ఆఫ్ ప్రైస్ ఫిక్స్ చేస్తుందో ఆ ప్రైస్ని మీరు కూడా కట్ ఆఫ్ టిక్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని మార్క్ చేసి మీకు షేర్స్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఫర్ షూర్ ఎనఫ్ అబౌట్ ద ప్రైస్, దెన్ బెటర్ కట్ ఆఫ్ ప్రైస్ అనే ఆప్షన్ టిక్ చేసుకోవడం మంచిది. మన లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. దివీస్ ల్యాబ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ప్రస్తుతం చేసుకోవచ్చా? ఎందుకంటే ప్రస్తుతం ఈ అనిశ్చితి కొనసాగుతుంది. ఇంపోర్ట్ అలర్ట్ తర్వాత స్టాక్ బాగా పతనమైంది, బట్ ఇవాళ కాస్త సెటిల్ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ బెట్ అవుతుందా దివీస్ ల్యాబ్స్? దివీస్ ల్యాబ్ కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. నిన్న కూడా పెద్ద ఫండ్ ఎవరో హెవీగా బై కూడా చేసినట్టుగా వార్త కూడా రావడం చూశాను. బట్ టెక్నికల్గా చూస్తే కనుక బాగా వీక్గానే ఉంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ఇంకా కన్సర్న్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం అయితే పూర్తిగా ఒక క్లారిటీ రావటమో లేదంటే కనుక ఈ నెగిటివ్ సెంటిమెంట్ నుంచి బయటపడిన వరకు వెయిట్ చేయటం మంచిది. ఎనీ కీ లెవెల్ టు వాచ్ సుందర్ గారు? ఫైనలీ స్టిల్ 9050 పైన అయితే సస్టైన్ అవుతుంది, 9064 ఆర్డ్ లెవెల్స్ దగ్గర. సో ఇంట్రాడే చూస్తే కనుక 9050 దగ్గర సపోర్ట్ ఉంది. దాని కింద ట్రేడ్ అవుతే కనుక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ 9090 దగ్గర కనిపిస్తుంది. అక్కడ నిలబడకపోతే కనుక అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవడం. ఏదైనా సరే స్టాప్ లాస్ ఒక 15-20 పాయింట్లు మించకుండా ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ ఇదే లెవెల్లో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళకి పెద్ద మూమెంట్ ఉంటుంది అనుకోవట్లా. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రస్తుతానికి స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమం. తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి TV5 మనీ. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ